పశువుల పండుగ అని కూడా అంటారు. తెలీదా మీకా? ఎందుకు తెలీదు, అందుకే కదా చేసుకుంటున్నాము. చూసినా మచ్చా, నా పంచులతో పశువుల్ని సాకేలాగా చేసినాడా? పశువులుగా సాకైంది, మేము సాకైనాం. వీళ్ళకి పంచ నచ్చలేదనుకుంటా. సరేలే. ఇది పశువుల పండుగ కాబట్టి మాకు సేవ చేయండి. సేవ చేయాలనా? ఎందుకు చేయాలి? మరి మేము మీకు చేస్తున్నామే. ఇచ్చిన చూడు చాలా ఎక్కువ చేస్తున్నాయి మామ. దీనికి పాలు తగ్గించే. ఆల్రెడీ 3 లీటర్లు మీరు బిడుకునేసి 3 లీటర్ నాకు ఇస్తుండేదే. దాంట్లో కూడా కోతలా? అదే అదే. అసలు ఈ పశువుల పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎందుకో? పండిన పంట ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి చేసుకుంటారు. అలానే ఆ పంట పండించడానికి ఒళ్ళు హూనమయ్యేలా దుక్కుతిన్న పశువుల కోసం కను పండుగ చేస్తారు. మా పేడ మూత్రంతో పొలాన్ని సైతం సారవంతం చేస్తాం. మా బిడ్డలకి ఇవ్వాల్సిన పాలలో కూడా అధిక భాగం మీకే ఇచ్చి మీ ఆరోగ్యానికి కారణమవుతున్నాం. మేము సంవత్సరం అంతా మీకోసం కష్టపడితే మాకంటూ దొరికే ఒకే ఒక సెలవు రోజు ఇది. అయినా ఈ రోజు మేము గొప్పగా ఏమడిగేపోతాము? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతే కదా. అది కూడా ఈ ఒక్క రోజుకి.